నైజా ఏరియాలో పెద్ది సినిమాను సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకోవటం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సాగుతున్న పర్సంటేజ్ వార్ ఇప్పుడు పీక్స్ కు చేరుకోవడంతో పెద్ది కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదనుకున్నారు. అయితే ఇప్పుడు పెద్దికి లైన్ క్లియర్ అయిపోయింది. నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య నలుగుతున్న థియేటర్ల అద్దె అండ్ పర్సంటేజ్ విధానంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్పష్టతనిచ్చింది. పెద్ది విడుదలకు లైన్ క్లియర్ కావడంతో చిత్ర యూనిట్ అండ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం మరియు రెండు వర్గాలు నిర్మాతలు ఎగ్జిబిటర్లకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ఛాంబర్ 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అద్దె విధానం మరియు పర్సంటేజ్ పద్ధతులపై కూలంకషంగా అధ్యయనం చేయనుంది. రాబోయే 2 నెలల్లోగా ఈ కమిటీ తన పూర్తి స్థాయి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన చేస్తూ కమిటీ నివేదిక వచ్చే వరకు ఏ సినిమా విడుదల ఆగిపోకూడదని స్పష్టం చేసింది. చర్చలు కొనసాగుతున్నప్పటికీ సినిమాల రిలీజ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చింది. దీంతో పెద్ది వంటి పెద్ద ప్రాజెక్టులు షెడ్యూల్ ప్రకారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాబట్టి జూన్ 4న పెద్ది దెబ్బకు బాక్స్ ఆఫీస్ బద్దలవటం పక్కా.